గురూజీ మచిలీపట్నం నుంచి నిర్మలా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి నిర్మలా గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ బ్రదర్ పేరు, నక్షత్రం చెప్పండి. బ్రదర్ పేరు జ్ఞాన్ తేజ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 25/7/1980 అండి. 4:05 అండి, తెల్లవారుజామునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. అట్లాగండి. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. మీ పాదాలకు నమస్కారం అండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. తమ్ముడి గురించి అడుగుదామని చేశామండి. చెప్పండి తల్లి. నక్షత్రం రాశి వివాహం గురించి, ఆరోగ్యం కూడా అంతగా బాగుండదండి. నక్షత్రం ఏంటి తల్లి? మూలా నక్షత్రము 1వ పాదం అన్నారు కానీ పాదం అంతగా తెలియదండి. మూలా నక్షత్రం ధనుస్సు రాశి. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు వివాహానికి? పెద్దగా చూడలేదండి, 2-3 సంబంధాలు చూసాము. చెల్లి కూడా ఉంది. సరే, ఆరోగ్యం రెడీ చేస్తాము అనుకోండి. ఇంట్లో చెల్లెలు పెట్టుకొని తమ్ముడికి పెళ్లి చేయొద్దమ్మా. అట్లాగండి, అర్థమైందా? చేస్తామండి. మూలా నక్షత్రం ధనస్సు రాశి. మీ తమ్ముడికి దాదాపు 2.5 సంవత్సరం నుంచి ఆరోగ్యంలో బాగలేదు తల్లి. చిన్నప్పటి నుంచి అంతగా బాగుండదు ఉన్ని ఈ 2.5 సంవత్సరం నుంచి, ఎందుకంటే 7.5 స్టార్ట్ అయింది కదా, ఇంకా 5 సంవత్సరాలు అంత మంచిగా లేదు. ధనుసు రాశికి శనినే శత్రు. శని అంటే మంగళమే, మంచిదే జరగాలి, కానీ కర్మఫలం వల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు కుటుంబ శాపం వచ్చింది చూడండి, కుటుంబ దోషమే ఉంది అని చూపిస్తుంది రమణ శాస్త్రంలో. మీ నాన్నగారు ఏం పని చేస్తారు? మా నాన్నగారండి రైస్ మిల్ అండి. ఓకే, సరే తల్లి. ఇప్పుడు తమ్ముడికి అనారోగ్యం అంటున్నా కదా, ఎలాంటి అనారోగ్యం ఉందమ్మా? ఆస్మా ఎక్కువగా ఉంటుందండి, వెరికో వెయిన్ కూడా ఉంది. వెరికోస్ వెయిన్. ఓకే, గంటలు నరాల్లో ఆస్మా ఎక్కువగా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? దాదాపు పుట్టిన తర్వాత 6 ఇయర్స్ నుంచి ఉందండి. ఓ, అంటే వీజింగ్ పుట్టుకతోనే వచ్చేసింది అయితే. అవునండి. సరే, తర్వాత ఇంకేం లేదండి. ఓకే, ఇప్పుడు అబ్బాయికి గోమూత్రం తెలుసు కదా? తెలుసండి. ఆ గోమూత్రాన్ని రోజు ఉదయాన్నే పరగడుపులో 20 ml నీళ్ళకేసుకొని తాగాలి. 20 ml రోజు 1 సంవత్సరం దాకా తాగాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసులో అలోవెరా రసం 10 ml, తర్వాత ఉసిరికాయ రసం 10 ml దొరుకుతాయి ఇప్పుడు అన్ని ఆయుర్వేదిక్లో. 10 ml, దాంతో కాస్త తేనె, తర్వాత నిమ్ము పులుపు అలా పిండేసి నీళ్లు పోసుకొని రాత్రి తాగాలి. 1 సంవత్సరం దాకా ఇలా చక్కగా చేస్తే ఆ వెరికోస్ వెయిన్ ప్రాబ్లము తగ్గుతుంది, ఆస్మాను తగ్గుతుంది తల్లి. తర్వాత ఇది కుటుంబ దోషం, అంటే మీ నాన్నగారి నుంచి వచ్చిన కర్మఫలం అనిపిస్తుంది. ఒకే తమ్ముడు, మీరు పెద్ద కూతురు, ఇంకా 2 తమ్ముడు ఒకడు, చెల్లి ఒకటి ఉంటుంది, జ్యేష్ఠపుత్రుడు. ఇతనికి ఈ వీజింగ్ ప్రాబ్లం ఇవన్నీ రావడానికి ఏదో భర్తలోనే జన్మజాతకంలో తల్లి తండ్రి నుంచి వచ్చిన కర్మఫలం వల్ల వచ్చింది, కుటుంబ దోషం ఉంది అని చూపిస్తూ ఉంది. అందువలన ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదువుకొని నానబెట్టిన గోధుమలు గోమాతకి తినబెట్టి విష్ణు ఆలయంలో నైదీపం వెలిగించండి. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.
भुजगभूषणभूषिताङ्गम् व्याघ्राजिनाम्बरधरं जटिलं आवाज श्री सूर्य गणपतिंबिका श्री विष्णु देवताभ्यो नमः। पंचवर्णाभिषेक स्नानानन्तरे धूपमाग्रापयामि। वाराणसीपुरपतिं भज विश्वनाथम् हर नमः पार्वती पतये हर हर महादेव हर। వీక్షకులందరూ కూడా భక్తితో ఇంచోపు ఆ పరమేశ్వరుని ఆవాహన చేసి ఇక్కడ పంచామృత స్నానాలు, పంచభూతాలు, పంచామృతము, అంతేకాకుండా పంచవర్ణాలు అంటే 5 ఆ గోమాత నుండి వచ్చిన 5 అమృతాలతో అభిషేకం చేశాము. అలాగే పంచవర్ణాలు 5 రంగులతో మనం పసుపు, కుంకుమ, గంధము, సింధూరము, విభూతితో మనము అర్చించాము, అభిషేకం చేశాము. అంటే ఈ పంచేంద్రియాలు ఉన్న మనిషి పంచభూతాల్లో జీవించాలంటే ఆ పంచామృతాలు అభిషేకం చేస్తే పంచభూతాలు మనకి సహకరించి ఈ పంచేంద్రియాలు కూడా చక్కగా మన దేహంలో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనే ఒక నమ్మకంతో ఏ పూజలో అయినా పంచామృత అభిషేకం చేయడం మన ఆడవాయితీ. అలాగే ఇప్పుడు రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. ఓం అస్య శ్రీ రుద్రస్య వృష్ణస్య ఓం చింతమే మయస్మే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సోమనసచ్చమే భద్రంచమే అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య అఘోర ఋషిః అనుష్ఠుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరమపురుషः స ఏష రుద్రో దేవతా నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తిః మహాదేవాయేతి కీలకం శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. దర్శపూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః. చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. నిరూఢపశుబంధాత్మనే అనామికాభ్యాం నమః. జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. సర్వక్రత్వాత్మనే करतलकरपृष्ठाभ्यां नमः। अग्निहोत्रात्मने हृदयाय नमः। दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा। चातुर्मास्यात्मने शिखायै वषट्। निरूढपशुबन्धात्मने कवचाय हुं। ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषट्। सर्वक्रत्वात्मने अस्त्राय फट्। ॐ भूर्भुवस्सुवरोमिति दिग्बन्धः। ध्यानम् आपातालनभस्थलान्तभुवनब्रह्माण्डमाविस्फुरत्। ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः अस्तोकाप्लुतमेकमीशमनिशं रुद्रानुवाकान् जपेत्। घोरेभ्यो रघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणाधिपति ब्रह्मा शिवे मे अस्तु सदा शिवो। ओम नमः शिवाय। 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 ओम